అండి. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఈ ట్రేడు కంప్లీట్ చేయడానికి మాకు దాదాపు 9 to 10 days అయింది. మ్యాక్సిమం 8 daysలోనే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. ఈసారి మార్కెట్ వచ్చి చాలా అంటే ఒక 10 రోజులు అట్నే సైడ్ వేస్లోనే ఉంది కాబట్టి ఎలాగోలాగో ఈరోజు టార్గెట్ అనేది వచ్చింది. ఇక్కడ నేను చెప్పడానికి వచ్చే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చూడండి, ఫస్ట్ మనము ఏమి ఇచ్చాము అని చూద్దాము. మనం వచ్చి యాక్చువల్గా 14వ తారీఖు ఇచ్చామండి. 14వ తారీఖు వచ్చి మనం ఎగ్జాక్ట్గా ఒక నిమిషం ఉండండి. 22,000 చూడండి, 22,955 ఫస్ట్ అక్యుములేషన్ ఇచ్చాను. అదేలాగా ఫస్ట్ అక్యుములేషన్ ఇచ్చాము. తర్వాత లైన్స్ వేసేసుకున్నాము. 22,955 ఫస్ట్ అక్యుములేషన్ మనం ఇచ్చాము. అదేలాగా ఇది కాపీ చేసి సెకండ్ అక్యుములేషన్ వచ్చి 23,155 మనం ఇచ్చాము. 23,155. ఇప్పుడు చూడండి, మనం వచ్చి ఇది జస్ట్ 5 minute చార్టే పెట్టాను. 10 minute చార్ట్ పెట్టుకున్నాం. గుడ్. చూడండి, మనము ఒక బార్ వచ్చి 10 minutes ఎగ్జాక్ట్గా మనకు ఆ రోజు మనం ఇచ్చిందేమో 9:24కి ఇచ్చాము, బట్ 10:30కి యాక్టివ్ అయింది ఫస్ట్ అక్యుములేషను. ఎప్పుడు ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయిన తర్వాతనే సెకండ్ అక్యుములేషన్ వ్యాలిడ్. సెకండ్ అక్యుములేషన్ వ్యాలిడ్ జనరల్గా ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 10 lakhs మినిమం క్యాపిటల్ ఉండాలి. అయితే దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ 1 లక్ష. మిగతా 9 లక్షలు మనం పెట్టుబడి పెట్టము. ఓన్లీ ₹1,00,000 పెడతాము. 10 లక్షలు అయితే ఉండాలి దీనికి ఎలిజిబిలిటీ. అలా ఉంటేనే ఇది సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఈ సిస్టమ్ అలాంటిది. ఇప్పుడు చూడండి, మీరు దీని టార్గెట్ కూడా వేస్తాను. టార్గెట్ వచ్చి మనం ఏమి ఇచ్చామంటే 22,535. 22,535. 22,535 టార్గెట్ ఇచ్చాము. మన టార్గెట్ ఇచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా ప్యూర్లీ ఆప్షన్స్ అండి మనం చేసేది. ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలనేది మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి మనం చెప్తాం. చూడండి, ఇది 14వ తారీఖు ఇచ్చాము. 14వ తారీఖు నుంచి మార్కెట్ ఎంతోమంది మనం మీడియాలో కానీ ఇక్కడ కానీ స్ట్రాంగ్ సపోర్టు 22,800 ఉంది, అది బ్రేక్ అవ్వదు అని చాలామంది చెప్తూనే ఉన్నారు. విశ్లేషకులు చాలామంది 90%. ఇప్పుడు స్ట్రాంగ్నే వీక్ చేయడం పని అండి. స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆ స్ట్రాంగ్ని వీక్ చేయడమే మార్కెట్. అలాగనే వీక్గా ఉండేదాన్ని స్ట్రాంగ్ చేయడం పని. ఇది వచ్చి మార్కెట్ యొక్క పని అన్నమాట. స్ట్రాంగ్ని వీక్ చేయడం, వీక్ని స్ట్రాంగ్ చేయడం, ట్రెండ్ని. ఆ తర్వాత మన వాళ్ళు ఏమంటారంటే స్ట్రాంగ్గా ఉందంటారు. బట్ మనం ఏం చేయాలంటే, మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నా మనం ట్రేడ్ చేయగలగాలి. చూడండి, 19వ తారీఖు కూడా లో వచ్చి ఎంత వచ్చిందో చూద్దాము. చూడండి, మార్కెట్లో నేను ఒకటే చెప్తానండి, నేను ఎంతోమంది చూస్తున్నాను, ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, ఎంతోమంది సార్ నా దగ్గర 10 లక్షలకు ఆప్షన్ కొన్నాను సార్, 20 లక్షలకు కొన్నాను సార్
అని చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒక మంచి మెంటర్‌ని ఎన్నుకొని మీరు పర్ఫెక్ట్‌గా, అంటే ఒక లాస్ అండ్ గెయిన్ కంపల్సరీ వస్తదండి. అది రాదని నేను అనట్లేదు. బట్ ఒక ప్రాపర్ మనీ మేనేజ్‌మెంటు ఒక దారిలో వెళ్తే డెఫినిట్‌గా అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్‌లో ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం దీంట్లో ఎలా మేము దీంట్లో ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్‌లో సక్సెస్ అవుతున్నాము, దీని రీజన్ ఏంటి అనేది చూపిస్తాను. ఈరోజు 24వ తారీఖు చూడండి, మన టార్గెట్ కూడా రావడానికి ఎంతసేపు పట్టిందని చూద్దాము. మన టార్గెట్ ఇప్పుడు వచ్చిందండి 1 గంటకి, 1:30కి వచ్చిందండి మన టార్గెట్. ఇప్పుడు లైవ్లోనే ఉన్నాం మనము. అదే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు టార్గెట్ ఇప్పుడు మనకి దాదాపు మనం ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ చేసామంటే 420 పాయింట్లు ప్రాఫిట్ చేసాం. ఇక్కడ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మాకు లాస్ వచ్చినప్పుడు 150 పాయింట్లు, 200 పాయింట్లు, 150 పాయింట్లు, 200 పాయింట్లు ఇలా వస్తుంది. ఒకే ట్రేడ్లో 450 పాయింట్స్, 500 పాయింట్స్ ప్రాఫిట్ చేస్తాం. ఒక 3-4 ట్రేడ్లు కొట్టినా కూడా మేము 2000 పాయింట్లు ఈజీగా సంపాదించేస్తాం. అయితే మేము ఇచ్చేది 4-5 సార్లు ఇచ్చినా కూడా మళ్ళీ దాన్ని చేసి ఈరోజు ఎన్ని పాయింట్స్ వచ్చింది, ఇది ఎలా జనరేట్ అయిందని, ఇది ఇంతవరకు ఎందుకంటే ఇంత ఓపెన్గా ఇలా ఈ పాయింట్స్ ఇంత జనరేట్ అయిందని పర్టికులర్గా అంటే అది మన దగ్గర ఉండే ట్రాన్స్పరెన్సీ, అది మన దగ్గర తీసుకున్న వాళ్ళకి తెలుసు మనం ఎంత పర్ఫెక్ట్ జెన్యున్గా ఉన్నామని. అది ఇది ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ ఎక్కువ అమౌంట్ ఉంటే ఫ్యూచర్స్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఆప్షన్స్ కూడా అదే చెప్పాను కదా, 10 లక్షల రూపాయలు ఉంటే మన పెట్టుబడి పెట్టేది 1,00,000. ఎందుకంటే చూడండి, ఈ ట్రేడ్కి 1,00,000 ప్రాఫిట్ వచ్చేసింది. మ్యాక్సిమం ఒక 80,000 వచ్చి ఉంటుంది, 80,000-85,000 ఆల్మోస్ట్. అదేలాగా మనకు లాస్ అయ్యేటప్పుడు కూడా ఒక 4 ట్రేడ్లు కలిపినా కూడా ఈ మధ్య అంటే ఈ 4 ట్రేడ్లు కలిపినా కూడా 1,00,000-1,25,000 లాస్ వస్తుంది. అలా 2 ట్రేడ్లు కలిపినా కూడా మనకు ప్రాఫిట్ అనేది జనరేట్ అయ్యి, ఈ ప్రాఫిట్ ఎలా జనరేట్ అయింది, ఇప్పటికి ఎన్ని పాయింట్స్ వచ్చింది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అది మీరు చూడండి. చూస్తే మీరు అంటే స్టాక్ మార్కెట్ని రియల్గా ఇలానే ఉంటుంది అనే దానికి నిదర్శనం ఈ పాయింట్సే చూపిస్తాను. మీరు చూడండి. ఇప్పుడు అది చూడండి. ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చి మనము అంటే మీరు చూస్తే మీకు రియల్గా ఎలా ప్రాఫిట్స్ జనరేట్ అయింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే అంత వండర్గా ఉంటుంది. చూడండి, ఇది వచ్చి 6వ నెల మనం 2024లో స్టార్ట్ చేశాము. దీన్ని ఎన్లార్జ్ చేస్తున్నాను. చూడండి, ఇది ఎలా ప్రాఫిట్ జనరేట్ అయింది అని చూపిస్తాను. చూడండి, మనము ఇది బై అంటే బై, ఇది క్లియర్గా ఇక్కడ ఒక్కొక్క ట్రేడ్లో మన ప్రాఫిట్ వస్తే ఎంత సంపాదిస్తున్నాము, 450 పాయింట్ల ప్రాఫిట్. ఇది 150 మైనస్, 50 మైనస్, ఇలా ప్లస్ మైనస్ అన్ని పోను దాదాపు ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ ఇది స్క్రీన్ షాట్ కూడా ఎవరన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పటికీ 5,789 పాయింట్లు ప్రాఫిట్ వచ్చిందండి. రీసెంట్గా చూడండి, ఈ పాయింట్స్ ఎంత పెరిగింది, 6,500కి వెళ్ళిందండి. అంటే తగ్గుద్ది పెరుగుద్ది, తగ్గుద్ది పెరుగు, స్టాక్ మార్కెట్ లాగానే తగ్గుద్ది పెరుగుద్ది. అయితే మనం ప్రాఫిట్లోనే వెళ్ళాలి, అదే ఇంపార్టెంట్. ఇంకొక 6 నెలలు మళ్ళీ ఎలాగైనా ఒక 10,000 నుంచి 11,000 పాయింట్స్ రావాలి. అంతే, ప్రీవియస్ రికార్డ్ వచ్చింది అదేలాగా వస్తుంది అంతే. ఇట్స్ అ ప్రూవన్. ఎందుకంటే అంటున్నాం మేము, చూడండి, ఇది వచ్చి ఇలానే వస్తుంది, ఇది ఇంతే. దీని పరిస్థితి వచ్చి దీనికి వచ్చి ఇది అంటే మనల్ని మార్కెట్ ఎక్కడ మనల్ని ఇసుకిస్తుందంటే చూడండి. అయితే అది మనం ఇక్కడే ఒక కిటుకు ఉంది స్టాక్ మార్కెట్లో. అంటే వ్యాపారం నాకు వద్దు అని వెళ్ళిపోతే ఇక వెళ్ళిపోవచ్చు, లేదు నాకు స్టాక్ మార్కెటే కావాలి,
ఇక్కడే నేను రూపాయి సంపాదించాలంటే వాడిని తరువుకుంటే మనకు డబ్బులు వస్తుంది. అదే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? రియల్ ఫ్యాక్ట్, ఇది ఎవరు చెప్పరు. మనము స్టాక్ మార్కెట్ డైరెక్షన్తో పాటు వెళ్తూ ఉంటే మనకి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. లేదంటే ఇక్కడ ఏమీ రాదు. చూడండి ఈ పాయింట్లో ఇక్కడ దాదాపు చూడండి, మనము ఈ పాయింట్లోనే సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ ట్రేడ్ ముందు దాదాపు 3-4 ట్రేడ్లు మనకి మైనస్ అయింది. అయినా కూడా మనం ట్రేడ్ చేసాము. ఈ ట్రేడ్లో 420 పాయింట్లు. ఇలా పోనే మనం ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నాము. అయినా కూడా ఇప్పటికీ 5,782 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎందుకు అంటున్నానంటే మైనస్ లేకుండా ప్రాఫిట్ అనేది రాదు. అలా ఎవరన్నా చెప్తున్నారంటే 100% నమ్మబాకండి. ఇది రియల్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. రియల్ ట్రేడింగ్ అంటే ఇదే ట్రేడింగ్ అంతే. ఇలా ట్రేడ్ చేస్తేనే మనము సంపాదించగలం. 100% నాకు ప్రాఫిట్ కావాలంటే ఈ ప్రపంచంలో ఎవరు అలా అలా ఇస్తాను అంటే మాత్రం నమ్మబాకండి. ఇది స్టాక్ మార్కెట్. ఇది చూడండి ఎంత డెడికేటెడ్గా అంటే 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాదాపు ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. వాళ్ళది ఒక 5-6 లక్షలు ప్రాఫిట్లో ఉంది. ఎట్లయినా సంవత్సరానికి 10కి 10 అయిపోద్ది. అది ఎట్లయినా సరే చాలు కదా ట్రేడింగ్ చేసి. ఇంతకంటే ఇంకేం కావాలి? రిస్క్ తక్కువ. మనం పెట్టేది 1,00,000 రూపాయలే ఒక ట్రేడ్కి, అంతే. కాబట్టి చూడండి ఇక్కడ ఒక్కొక్క ట్రేడ్లో కూడా 150 పాయింట్లు అలా మైనస్ అయినప్పుడు ఒక 30,000, 40,000 అలా మైనస్ అవుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు ఒకే ట్రేడ్లో 85,000, 90,000, 1,00,000 రూపాయలు పెట్టిన పెట్టుబడికి అట్నే డబుల్ వస్తుంది. ఫ్యూచర్లో అయితే అక్కడ 100% వచ్చేస్తుంది. అది కాబట్టి మార్కెట్లో ఎంతోమంది డైరెక్షన్ తెలియకుండా ఉన్నారు. అది ఒకటే నేను, ఎందుకంటే నాకు ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేసి సార్ నేను ఈ ఆప్షన్ కొనున్నాను, ఇది కొనున్నాను. మీరు కొనుంటే మేము ఏం సజెస్ట్ చేస్తాం చెప్పండి? మీరు అంటే మీకు ఒక డైరెక్షన్ తెలియట్లేదు. 100 మీరు చేసే చూడండి క్యాపిటల్స్ని పోగొట్టుకుంటున్నారండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేకుండా. ఎంతమందిని చూస్తున్నాను. కాబట్టి మార్కెట్లో డబ్బు సంపాదించడం చాలా కష్టం. అయితే ఒక ప్రాపర్ వేలో వెళ్తేనే మార్కెట్లో మనం సక్సెస్ అవ్వగలం. దానికి ఈ యొక్క షీటే నిదర్శనం. ఎవరైనా సరే దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఎక్కడెక్కడ లాంగ్ వెళ్ళి ఉన్నాము క్లియర్గా ఒకసారి చూడండి. మళ్ళీ కూడా చూపిస్తాను. ఎన్లార్జ్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి ఫస్ట్ నుంచి. ఇది ఇలాగా ఇప్పుడు అంటే నేను ఎందుకంటే అంటున్నాను, మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా వెళ్ళబాకండి. ఎందుకంటే డైరెక్షన్లో వెళ్ళిన లాస్ అయినా కూడా మళ్ళీ ప్రాఫిట్లో రావాలి. అదే ఇంపార్టెంట్. పర్వాలేదు లాస్ అయితే మళ్ళీ ఇంకోటి, ఎందుకంటే డైరెక్షన్ మనకు తెలుస్తుంది కదా. అన్ని వెళ్ళే డైరెక్షన్ పాస్ అవ్వాలంటే రూల్ లేదు కదా. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.